వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: హీరా గోల్డ్ కేసులో నవహీరా షేక్ అరెస్ట్, హైదరాబాద్ పోలీసుల చర్య. ఫతేనగర్ ఫ్లైఓవర్ మెట్లు కూలిపోవడంతో ఇద్దరికి గాయాలు, హైడ్రా చర్యలు తీసుకుంది. కేసీఆర్కు లేఖ రాసిన కొద్ది రోజులకే కవిత సింగరేణి జాగృతిని ప్రారంభించారు. హైదరాబాద్ పోలీసుల సెంట్రల్ క్రైమ్ స్టేషన్ CCS 2018లో దాఖలైన 3 వేర్వేరు కేసుల్లో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా హీరా గోల్డ్ సంస్థ ప్రధాన నిందితురాలు నవహీరా షేక్ను అరెస్ట్ చేశారు. ఆమెను హర్యానాలోని ఫరీదాబాద్లో పట్టుకుని హైదరాబాద్కు తరలిస్తున్నారు. 2018లో CCS హైదరాబాదు ఆమెపై 3 నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే 2024 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆమెకు మంజూరైన బెయిల్ రద్దు చేసింది. ఆమె స్థానిక న్యాయస్థానంలో హాజరు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తరువాత అధికారులు ఆమె అనుసంధానాలను గమనిస్తూ చివరకు ఫరీదాబాద్ జిల్లా సూరజ్కుండ్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హీరా గోల్డ్ స్కామ్ వల్ల వేలాది మంది పెట్టుబడిదారులు నష్టపోయారు. ఇది హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ కేసులో పాలు పంచుకున్న వారందరినీ చట్ట ప్రకారం శిక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మోసపోయిన బాధితుల డబ్బు తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సనత్ నగర్లోని ఫతేనగర్ ఫ్లైఓవర్కు అనుసంధానంగా ఉన్న 30 ఏళ్లకు పైబడిన పాత మెట్ల భాగం మే 27 సోమవారం నాడు కూలిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారు తక్కువ తీవ్రత గల గాయాలతో బతికి బయటపడ్డారు మరియు దగ్గరలోని ఆసుపత్రికి తరలించబడ్డారు. సమాచారం అందుకున్న సనత్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మెట్లు తేమను ఆకర్షించి బలహీనపడినట్టు అనుమానిస్తున్నారు. దీనివల్లనే కూలిపోయే ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మెట్ల నిర్మాణాన్ని అసురక్షితమని ప్రకటించారు. వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో ఇలాంటి పాత నిర్మాణాలను గుర్తించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల సహాయంతో నగర వ్యాప్త సర్వే నిర్వహించాలని ఆదేశించారు. తర్వాత హైడ్రా విపత్తు స్పందన బృందం JCB సహాయంతో కూలిన మెట్లను పూర్తిగా తొలగించింది. స్థానికులు కమిషనర్కి తెలియజేసిన వివరాల ప్రకారం ఈ మెట్లను ముఖ్యంగా ప్రతి ఆదివారం జరిగే సనత్ నగర్ మార్కెట్ సందర్భంగా అనేక మంది ఉపయోగించేవారు. ఈ సందర్భంలో హాజరైన ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్ ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా త్వరలోనే కొత్త మెట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి మరియు పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆర్గనైజేషన్లో అంశాలపై రాసిన లేఖ బయటపడిన కొద్ది రోజులకే సింగరేణి జాగృతి అనే కొత్త సంస్థను ప్రకటించారు. ఈ సంస్థ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం TBGKSతో కలిసి సింగరేణి క్యాలరీస్ కంపెనీ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేయనుంది. TBGKS గతంలో BRS అనుబంధంలో ఉండి సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్కు గుర్తించబడిన ట్రేడ్ యూనియన్గా పనిచేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. కవిత తన తాజా ప్రకటనలో సింగరేణి జాగృతి సంస్థ బహుజనులకు మరియు యువతకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఇది గత కొన్ని నెలలుగా ఆమె నడిపిస్తున్న సామాజిక న్యాయం కార్యకలాపాల నేపథ్యంలో తీసుకున్న చర్యగా చెబుతున్నారు. తెలంగాణ జాగృతితో పోలిస్తే ఈ కొత్త సంస్థకు రాజకీయ స్వరూపం ఉంటుందని ఆమె చెప్పారు. హైదరాబాద్లో తన అనుచరులు మరియు సింగరేణి కార్మికులతో సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఇటీవలి కాలంలో BRSతో నేరుగా సంబంధం లేకుండా కవిత సామాజిక న్యాయంపై అనేక కార్యక్రమాలు చేపట్టారు. సింగరేణిలో 11 మైనింగ్ ప్రాంతాల్లో కోఆర్డినేటర్లను నియమించిన ఆమె కేసీఆర్ నేతృత్వంలో సింగరేణిలో డిఫెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించబడ్డాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో కలిసి కంపెనీని బలహీనపరిచే కుట్రలో ఉన్నదని ఆరోపించారు. ఇక కవిత తదుపరి రాజకీయ అడుగుపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీ నేతృత్వం ద్వారా ఆమెకు BRSలో అన్ని అవకాశాలు ఇచ్చినట్లు మరియు ఇకపై పార్టీ లోపల ఆమెకు కొత్త అవకాశం లేదన్న సందేశం కూడా ఆమెకు చేరిందని సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జూన్ 2న కవిత కొత్త పార్టీని ప్రారంభించి పాదయాత్రకు శ్రీకారం చుడతారని వ్యాఖ్యానించడంతో ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.